దశాబ్దాల కాలంగా నిజాం పాలన నీడలో అణిచివేత, అసమానతలతో ఎదుర్కొన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆవేదనలు ఈ ఉద్యమంలో గొంతై మారిన చరిత్ర ఇది. ఇది కేవలం చరిత్ర గురించి మాత్రమే కాదు, మన గుండెల్లో గర్వాన్ని నింపే ఒక ఉద్యమం గురించి. ఆపరేషన్ పోలో ద్వారా నిజాం పాలనని అణచివేసి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమై 1956లో ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఇందులో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరలేదు? ఈ ఒప్పందం ఎందుకు కాగితం వరకే పరిమితమైంది? 1969లో మొదలైన ఈ ఉద్యమం విద్యార్థులు, కవులు, కళాకారులు, రైతులు, కార్మికులు, యువత, మేధావులు, సమాజంలోని ప్రతి వర్గం నుంచి వచ్చిన త్యాగాలతో నడిచింది. జై తెలంగాణ అను నినాదం గాల్లో మారుమోగగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యూహాలు, గద్దర్ గీతాలు, కాళోజీ కవితలు, బతుకమ్మ ఆటపాటలు ఈ ఉద్యమానికి ఊపిరిపోసాయి. ఈ పోరాటం కేవలం రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే కాదు, మన భాష, సంస్కృతి, చరిత్ర మరియు గుర్తింపును పరిరక్షించుకోవడానికి జరిగిన పోరాటం ఇది. 2009లో తిరిగి ఊపందుకున్న ఈ ఉద్యమం అనేక సవాళ్లను అధిగమించి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో కోట్లాది మంది కల సాకారం అయింది. ఇది కేవలం ఒక రాష్ట్రం ఏర్పడిన కథ కాదు, ఇది ప్రజల ఐక్యత, పోరాటం, నిరంతర త్యాగాల విజయగాథ. తెలంగాణ ఉద్యమం అసలు ఎందుకు మొదలైంది? సమైక్య పాలనలో మనం ఏం నష్టపోయాం? ఇది కేవలం రాష్ట్రం కోసం జరిగిన పోరాటమా? సాంస్కృతి గుర్తింపు కోసం జరిగిన సంఘర్షణ? దశాబ్దాల పాటు నడిచిన ఈ ఉద్యమంలో విద్యార్థులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు వీరందరి త్యాగాలు ఎలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళని సహకారం చేశాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అనగనగా 1947 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్రం సాధించినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఒక ప్రత్యేక సవాలుగా మారింది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉన్న హైదరాబాద్ భారత యూనియన్లో విలీనం కాకుండా స్వతంత్ర రాష్ట్రంగా ఉండాలనే పట్టుదలతో ఉంది. ఈ రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సంస్థానంగా క్లిష్టమైన రాజకీయ, సామాజిక పరిస్థితులను ఎదుర్కొంది. రజాకార్లు అనే సాయుధ సమూహం నిజాం ఆధీనంలో గ్రామాలపై దాడులు చేసి స్వాతంత్ర ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యం ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ భారత్ యూనియన్లో విలీనమైంది. సెప్టెంబర్ 18న హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్గా జేఎన్ చౌదరి నియమితులయ్యారు. తరువాత 1950లో ఎంకే వెల్లోడి అనే ఐఏఎస్ అధికారిని పౌర ప్రభుత్వానికి అధికారిగా నియమించారు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత దేశంలోని అన్ని రాష్ట్రాలని 4 విభాగాలుగా ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్ రాష్ట్రం పార్ట్ బిలో ఉంది. పార్ట్ బిలో ఉన్న రాష్ట్రాలకు రాజ్ ప్రముఖ్ కార్యనిర్వహణ అధిపతిగా ఉంటారు. హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారిని నియమించారు. 1952లో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు, మరాఠీ, కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ఈ ఎన్నికలు 175 స్థానాలకు జరిగాయి మరియు తెలంగాణ ప్రాంతం ఈ రాజకీయ మార్పుల్లో చాలా కీలక పాత్ర పోషించింది. నిజాం పాలన నుండి విముక్తి పొందిన తరువాత తెలంగాణ ప్రజలు తమ హక్కులు, గుర్తింపు కోసం ఆకాంక్షించారు. అయితే ఉపాధి, విద్య మరియు పరిపాలనలో వివక్ష కొనసాగడంతో 1952లోనే ముల్కీ ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమం ఎన్నికల సమయంలో రాజకీయ చర్చలకు కొత్త ఊపును తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 93 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మరత్వాడా నుండి కొన్ని, కర్ణాటక నుండి కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేవి. 3 భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి బహుభాషా పండితుడు అయిన బూర్గుల రామకృష్ణారావు గారిని ముఖ్యమంత్రిగా నియమించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. తెలంగాణ ప్రజలు ఉపాధి, విద్య మరియు పరిపాలనలో వివక్షతను ఎదుర్కొన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ముల్కీ ఉద్యమం మొదలైంది. ముల్కీ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో స్థానికంగా జన్మించిన వారు.
నిజాం పాలన నుండి కొనసాగుతున్న అసమానతల కారణంగా ఉద్యోగాలు, అధికార పదవులు ఎక్కువగా పక్కనే ఉన్న మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతం వారికి దక్కాయి. సరైన మరియు తగిన అర్హతలు కలిగిన వ్యక్తులు హైదరాబాద్ రాష్ట్రంలో లేరని ప్రభుత్వం వివిధ ఉద్యోగాలలో నాన్ ముల్కీలను శాశ్వత ఉద్యోగులుగా నియమించింది. దీనివల్ల స్థానికంగా ఉన్న మన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దూరమయ్యాయి. ఈ వివక్షతను ఎదురించేందుకు వరంగల్లోని విద్యార్థులు, యువత మరియు స్థానిక నాయకులు ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి కన్వీనర్గా బుచ్చయ్యని నియమించి నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఇలా ముల్కీ ఉద్యమం వరంగల్లో ప్రారంభమై హైదరాబాద్కు విస్తరించింది. 1952 సెప్టెంబర్ 3న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ఊరేగింపులు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. అయితే సిటీ కాలేజ్ విద్యార్థులు ఈ రూల్స్ ఏం పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తూ ఊరేగింపు, ర్యాలీలు చేస్తుండగా అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీనికి సమాధానంగా పోలీసులు విద్యార్థులపైకి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. సిటీ కాలేజ్ విద్యార్థుల ఆందోళనను శాంతిపరిచేందుకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ప్రయత్నించారు. విద్యార్థులు మరియు పోలీసుల మధ్య ఘర్షణ పెరగడంతో అది పోలీస్ కాల్పులకి దారితీసింది. ఈ కాల్పులలో 4 విద్యార్థులు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. వీరందరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ కాల్పులపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ రాష్ట్రంలో మరత్వాడ, కన్నడ ప్రాంత ప్రజలతో కలిసి ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు భాషా, సంస్కృతి, వివక్ష, అసమానతలకు గురయ్యారు. ఇదిలా ఉండగా పక్కనే ఉన్న మద్రాస్ రాష్ట్రంలో భాగమై ఉన్న ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆందోళనను చేపట్టడంతో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కమిటీలను నియమించింది. అలా 1953 డిసెంబర్ 29న స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కి చైర్మన్ గా సయ్యద్ ఫజల్ అలీని నియమించారు. ఈ కమిషన్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న పార్ట్ ABCD రాష్ట్రాల జాబితాను రద్దు చేయాలి, జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, మైనారిటీ భాషల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేయాలి, హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ ప్రాంతాన్ని మైసూర్ రాష్ట్రంలో, మరత్వాడ ప్రాంతాన్ని బాంబే రాష్ట్రంలో కలపాలని సూచనలు చేసింది. మరోవైపు ఆంధ్ర ప్రాంతం నాయకులు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసింది. విశాలాంధ్ర అనే నినాదాన్ని ప్రోత్సహించడానికి విశాలాంధ్ర మహాసభలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో 1956 ఫిబ్రవరి 20న ఒక ఒప్పందం జరిగింది. అదే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఈ ఒప్పందంపై ఇరు రాష్ట్ర నాయకులు సంతకం చేశారు. ఇందులో తెలంగాణ ప్రాంతం నుండి బూర్గుల రామకృష్ణారావు, జేవి నరసింహరావు, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ఉండగా ఆంధ్ర ప్రాంతం నుండి బెజవాడ గోపాల్ రెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, నీలం సంజీవారెడ్డి, గౌతు లచ్చన్న గౌడ్ ఉన్నారు. ఈ ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 14 అంశాలు, కొన్ని రక్షణలు ఉన్నాయి. ఈ ఒప్పందాల్ని వరుసగా చూద్దాం. రాష్ట్ర సాధారణ పరిపాలన వ్యయం ఆంధ్ర తెలంగాణ జనాభా నిష్పత్తి ప్రకారం భరించాలి. మద్యం నిషేధం. తెలంగాణలో ఉన్న ఉన్నత విద్య సౌకర్యాలు తెలంగాణ వారికే లభించాలి. ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తే జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి. రాబోయే ఉద్యోగాలు జనాభా ఆధారంగా రిక్రూట్మెంట్ జరగాలి. 5 ఏళ్ల పాటు తెలంగాణలో పరిపాలనా న్యాయ శాఖల్లో ఉర్దూ భాషకు స్థానం కొనసాగించాలి. 12 సంవత్సరాల స్థిర నివాసం ఉంటే స్థానికుడిగా పరిగణించబడతాడు. తెలంగాణకు ప్రత్యేకంగా ఒక ప్రాంతీయ సంఘం ఉండాలి. ఈ ప్రాంతీయ సంఘంలో 20 మంది సభ్యులు ఉండాలి. ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని 371 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. మంత్రివర్గ నిర్మాణంలో ఆంధ్ర ప్రాంతం నుండి 60%, తెలంగాణ ప్రాంతం నుండి 40% ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారై ఉండాలి. లేదా తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే
ఆంధ్ర ప్రాంతం వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయి ఉండాలి. 1962 వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలి. ఈ ఒప్పందాల ఫలితంగా 1956 నవంబర్ 1వ తేదీన తెలంగాణ ప్రాంతం మరత్వాడ మరియు కన్నడ ప్రాంతం నుండి వేరు అయి ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. రాష్ట్రం అవతరించిన మొదటి తేదీ నుండే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లోని తెలంగాణకు ఇచ్చిన పరిరక్షణలు ఆంధ్ర నాయకులచే ఉల్లంఘింపబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రాంత నాయకుడికి ఇవ్వాల్సి ఉండగా ఉప ముఖ్యమంత్రి పదవి చేయికి 6 వేలు లాంటిదని, అవసరం లేదని పరిరక్షణల్ని ఉల్లంఘించారు. 1966లో ఉర్దూని అధికారిక భాష నుండి తొలగించారు. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయడంతో తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులు, ఉద్యోగ అవకాశాలు, విద్య, ఆర్థిక వనరుల పంపిణీలో న్యాయం జరుగుతుందని జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా హామీలు తెలంగాణకు ఇవ్వబడ్డాయి. కానీ ఈ హామీలు అమలు కాకపోవడం తెలంగాణ ప్రాంతంపై ఆంధ్ర నాయకుల ఆధిపత్యం మరియు వివక్షతతో కూడిన విధానాలు 1969 ఉద్యమానికి దారితీశాయి. ఈ ఉద్యమానికి ప్రధాన కారణాలు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఒప్పందం ఉల్లంఘన, ముల్కీ నిబంధనల అమలులో వైఫల్యం, ఆర్థిక దోపిడీ మరియు అసమానతలు, విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో వివక్షత, ఆంధ్ర పాలకుల నిర్లక్ష్య ధోరణి, అభివృద్ధికి నోచుకొని తెలంగాణ ప్రజల ఆవేదన ఉద్యమంగా మారింది. జై తెలంగాణ అంటూ 1969 జనవరి 5న ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో నాన్ ముల్కీ ఉద్యోగులను తొలగించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం ప్రారంభమైంది. జనవరి 8న విద్యార్థి నాయకుడైన అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ ఉద్యమం తెలంగాణ ప్రాంతమంతటా విస్తరించి విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనవరి 12న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సంఘం సమావేశం. మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఈ సమావేశంలో ప్రకటించాయి. ర్యాలీలు, సమ్మెలు, నిరాహార దీక్షలతో ముందుకు కదిలాయి. తెలంగాణ రాష్ట్రం కోరుతూ రోజు రోజుకు ఉధృతమవుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు విద్యార్థుల ఉద్యమాన్ని చూసి కలవరపడిన ముఖ్యమంత్రి జనవరి 18, 19 తేదీల్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీవో 36ని జారీ చేస్తూ ఫిబ్రవరి 28 లోపు నాన్ ముల్కీల్ని వెనక్కి పంపుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో నంబర్ 36 యొక్క ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1959 నియమ నిబంధనలో తెలంగాణ ప్రాంతీయులైన ముల్కీల కోసం కేటాయించిన ఉద్యోగాలు తెలంగాణ వారికే చెందాలి. అలా కాకుండా నాన్ ముల్కీలు చేరితే వారిని వెంటనే తొలగించాలి. జనవరి 20, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో శంషాబాద్ లో తొలి కాల్పులు జరిగాయి. దీనికి సమాధానంగా విద్యార్థులు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిరసన సభ నిర్వహించారు. జనవరి 28న వరంగల్లో కాళోజీ అధ్యక్షతన తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమ పరిస్థితులను చూసి ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధుల లెక్కింపుపై కుమార్ లలిత్ కమిటీని నియమించింది. ఫిబ్రవరి 28న తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే వేదికను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్ గా అనంతుల మదన్ మోహన్ ఎన్నికయ్యారు. మార్చ్ 3న విద్యార్థి కార్యాచరణ సమితి నేత మల్లికార్జున్ తొలి తెలంగాణ బంద్ ని నిర్వహించారు. మార్చ్ 8, 9 తేదీల్లో ప్రత్యేక తెలంగాణ కోసం 2 రోజుల సదస్సు రెడ్డి హాస్టల్లో నిర్వహించారు. టిఎన్ సదాలక్ష్మి గారు ఈ సదస్సుకి అధ్యక్షత వహించారు. మార్చ్ 25న తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ ప్రజా సమితిగా మారింది. ప్రత్యేక తెలంగాణను కోరిన తొలి రాజకీయ పార్టీగా స్వతంత్రతా పార్టీ చరిత్రలో నిలిచింది. ఉద్రిక్తంగా మారిన తెలంగాణ ఉద్యమాన్ని చూసి ప్రధాని ఇందిరాగాంధీ గారు 1969 ఏప్రిల్ 11న తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కారం కోసం 8-పాయింట్ ఫార్ములాని లోక్సభలో ప్రవేశపెట్టారు. ముల్కీ నిబంధనలపై జస్టిస్ వాంచు కమిటీ, తెలంగాణ మిగులు నిధులపై భార్గవ కమిటీని నియమించారు. మే 22న తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షత బాధ్యతలు మర్రి చెన్నారెడ్డి చేపట్టారు. 1971 జనవరి 5న తెలంగాణ ప్రజా సమితి రాజకీయ పార్టీగా మారుస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రకటించారు. 1970 జనవరి 17న తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ లో అసెంబ్లీ ముందు నిర్మించాలని తీర్మానం చేశారు.
1972 అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధమే అన్న తీర్పుకి అంగీకరించని ఆంధ్ర ప్రాంత నాయకులు జయాంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు. ప్రధాని ఇందిరాగాంధీ రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిచేలా 5 పాయింట్ ఫార్ములాను లోక్సభలో ప్రకటించారు. 5 పాయింట్ ఫార్ములాని వ్యతిరేకించిన తెలంగాణ మరియు ఆంధ్ర ఉద్యోగులు ఇరు ప్రాంతాల ఉద్యమాలు నిరసనలు చూసి 1973 సెప్టెంబర్ 21వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీ గారు 6 పాయింట్ ఫార్ములాని ప్రకటించారు. 32వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశారు. భారత రాజ్యాంగంలో 371 నిబంధనకు డిఈ అనే సబ్ క్లాస్ ని యాడ్ చేస్తూ 6 పాయింట్ ఫార్ములాని రాజ్యాంగబద్ధం చేశారు. ఈ రాజ్యాంగ సవరణ 1974 జూలై 1వ తేదీన చట్టంగా మారింది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణకు లభించిన పరిరక్షణలు 6 పాయింట్ ఫార్ములా ద్వారా రద్దయ్యాయి. ఆర్టికల్ 371D ద్వారా లభించిన అధికారం ప్రకారం భారత రాష్ట్రపతి 1975 అక్టోబర్ 18న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1975ను భారత ప్రభుత్వం నోటిఫికేషన్ నంబర్ 524E తో రాష్ట్రపతి జారీ చేశారు. దీనినే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గా పిలుస్తారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 674ను 1975 అక్టోబర్ 20న జారీ చేసింది. దీని ప్రకారం మొత్తం రాష్ట్రంలోని జిల్లాలను 6 జోన్లుగా విభజించారు. ఇందులో తెలంగాణ జిల్లాలో 5వ మరియు 6వ జోన్లలో ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 14F లో హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 3 క్లాస్ B ప్రకారం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని పోలీస్ నియామకాల్లో స్థానిక నియామకాలు వర్తించవు. అంటే దీన్ని ఫ్రీ జోన్ గా పరిగణించారు. లోకల్ రిజర్వేషన్ లేకపోవడంతో ఎక్కువగా ఈ ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వారికి చేరాయి. ప్రాంతం మనదైన ఉద్యోగాలు వాళ్ళవి. 6 పాయింట్ ఫార్ములా వల్ల తెలంగాణ ప్రాంతంకు కల్పించిన రక్షణలు 1975 అక్టోబర్ 18న వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనకు గురయ్యాయని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడైన స్వామినాథన్ ఫిర్యాదుల వలన అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం 1984లో జయభారత్ రెడ్డి అధ్యక్షతన 1985లో ఆఫీసర్స్ కమిటీని నియమించారు. జయభారత్ రెడ్డి కమిటీ నివేదికను పరిశీలించడం కోసం ఎన్టీఆర్ ప్రభుత్వం 1985 డిసెంబర్లో సుందరేశన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ని నియమించారు. జయభారత్ రెడ్డి కమిటీ సుందరేశన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1985 డిసెంబర్ 30న జీవో నంబర్ 16 వెలువడింది. జీవో నంబర్ 16లో పేర్కొబడిన అంశాలు 1986 మార్చ్ 1 లోపు అమలు కావాలని జీవోలోనే రాసి ఉంది. కానీ ఇంతవరకు జీవో నంబర్ 16 అమలు కాలేదు. కేవలం కాగితాల మాత్రం వరకే పరిమితమయ్యాయి. ఆంధ్ర పాలకుల ఆధ్వర్యంలో ఆంధ్రాలోని ఇన్వెస్టర్స్ ఎక్కువగా తక్కువ ధరల్లో భూమి అమ్మకాలు జరిగాయి. అలా ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతానికి వలసలు పెరిగాయి. ఆర్థిక వనరులలో, ఉద్యోగాలలో, చివరికి మాట్లాడే భాషలో కూడా ఇలా ప్రతి చోట తెలంగాణ ప్రజలు వివక్షతకు గురి అయ్యారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన మన కవులు, ఉద్యోగులు, విద్యార్థులు, నాయకులు తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ముందుకు సాగారు. ఇందులో భాగంగా అనేక సభలు, సమావేశాలు, పత్రికలు 1973 నుండి 1987 మధ్య కాలంలో తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ అనే పత్రిక ద్వారా ఈవి పద్మనాభం ప్రజల దృష్టికి తెచ్చారు. 1988లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకొని విద్యుత్, సాగునీరు మొదలైన రంగాల్లో జరుగుతున్న దోపిడీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యపై నల్గొండ నుండి హైదరాబాద్ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్రను జలసాధన సమితి ఆధ్వర్యంలో దుశ్చర్ల సత్యనారాయణ నాయకత్వంలో పాదయాత్రను నిర్వహించారు. విశాలాంధ్రలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు, దోపిడీకి గురై తెలంగాణ ఆర్థిక ప్రగతి క్రమంగా తగ్గుతూ తెలంగాణ భాషా సంస్కృతులు అవహేళనకు గురయ్యాయి. తెలంగాణ చరిత్ర కూడా క్రమంగా కనుమరుగైపోయింది. రాష్ట్రంలోని సినిమా, వార్తాపత్రికలతో పాటు ఇతర ప్రసార సాధనాల్ని దాదాపు తెలంగాణ వ్యతిరేకుల చేతిలోకి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్ని చైతన్యపరచడానికి సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ జయశంకర్,
ఉపాధ్యక్షులుగా కేశవరావు జాదవ్ ఉన్నారు. తెలంగాణ ప్రజలకి జరుగుతున్న అన్యాయాలని తెలియజేస్తూ వారిని చైతన్యవంతులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ జనసభలో కాళోజీ గారు ప్రసంగిస్తూ తెలంగాణను దోచుకుంటున్న ఆంధ్ర పాలక వర్గాలకు క్విట్ తెలంగాణ అనే నినాదం ఇచ్చారు. 1997 జనవరి 19న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభ. ఈ సభలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ రచించిన తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభలోనే గద్దర్ తాను రాసిన అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా పాటను తొలిసారిగా పాడి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి నాంది పలికాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై సాగుతున్న ప్రజా ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలను తెగలను ఐక్యం చేస్తూ మారోజు వీరన్న దళిత బహుజన సభను స్థాపించారు. 1997 సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో తెలంగాణ కోసం అనేక ప్రజా సంఘాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 28 ప్రజా సంఘాలని ఏకం చేస్తూ తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది. ఇలా వేలాది సభలు సమావేశాలతో తెలంగాణ ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక గొంతుకయ్యారు. 1990లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం, తగ్గిపోయిన తెలంగాణ చేతి వృత్తుల ప్రాధాన్యం, తెలంగాణ ఆర్థిక రంగంపై వాటి ప్రభావం, నీరు లేక, పంట లేక, తెచ్చిన అప్పుని కట్టలేక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. కేసీఆర్ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాస్తూ అందులో తెలంగాణ రైతుల దయనీయ పరిస్థితిని వివరించారు. ఈ కరెంటు ఛార్జీల పెంపు వలన తెలంగాణ రైతుకు ఉన్న గోచి కూడా ఊడిపోతుందని ఆ లేఖలో రాశారు. కేసీఆర్ హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ ప్రజా సమితి పార్టీని 2001 ఏప్రిల్ 27న ఏర్పాటు చేశారు. అదే రోజున కరీంనగర్లో ఒక మహాసభను నిర్వహించి ఎమ్మెల్యే సిద్దిపేట్ కాన్స్టిట్యున్సీకి డిప్యూటీ స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ ఆదరణ ఎక్కువగా పెరగడంతో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి అప్పటి జీవో 610 అమలు గురించి పరిశీలించడానికి ఆనాటి టీడీపీ ప్రభుత్వం 2001 జూన్ 25న గిర్గ్లానీ కమిషన్ ని నియమించారు. ఈ నివేదికలో 3 వాల్యూమ్స్తో 705 పేజీలు ఉండగా రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘించబడ్డాయని వాటిని 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కార మార్గాలు సూచించారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. ఫలితంగా అధికారంలోకి వచ్చింది. 2004 మార్చి 12న కరీంనగర్ బహిరంగ సభలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో సోనియా గాంధీ 2005 జనవరి 8న ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమస్యను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయిలో రోషయ్య కమిటీ ఏర్పడింది. సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ 2009 అక్టోబర్ 9న హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ తీర్పును ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కేసీఆర్ కరీంనగర్లోని తెలంగాణ భవన్ నుండి బయలుదేరి అల్గునూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి తరలించారు. అదే రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాసోజు శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతి అవుతూ అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2009 డిసెంబర్ 6-7 తేదీల్లో తెలంగాణలో సాధారణ సమ్మెలు, బంద్లు నిర్వహించబడ్డాయి. విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ ఉద్యమంలో చేరాయి. డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఫలితంగా డిసెంబర్ 23 తేదీన కేంద్రం తెలంగాణ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 2010 ఫిబ్రవరి 3 తెలంగాణ డిమాండ్ను పరిశీలించేందుకు జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ డిసెంబర్ 30, 2010న తన నివేదికను సమర్పించింది. ఇందులో ఐక్య ఆంధ్రప్రదేశ్ని కొనసాగించాలని, అయితే తెలంగాణకు ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని సూచించింది. ఈ సమయంలో తెలంగాణలో ఆత్మహత్యలు, నిరసనలు, సమ్మెలు కొనసాగాయి. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టీజేఏసీ ఏర్పడింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలను నిర్వహించింది. 2011 సెప్టెంబర్లో సకల జనుల సమ్మెలో ఉద్యోగులు, విద్యార్థులు, సామాజిక సంఘాలు పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేశాయి. 2012 మార్చ్
మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. 2013 జూలై 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందింది. ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని బిల్లులో పేర్కొనబడింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమం ఒక చరిత్ర కాదు, ఇది ప్రజల ఆత్మగౌరవానికి సంకేతం. వేలాది ప్రాణత్యాగాలతో, నిస్వార్థ పోరాటంతో ఎదిగిన ఈ ఉద్యమం స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టాయి. జూన్ 2, 2014 తెలంగాణ ఆవిర్భవించిన ఆ క్షణం ప్రతి తెలంగాణ హృదయంలో చిరస్థాయిగా నిలిచే విజయ గీతం. ఈ రాష్ట్రం మన గర్వం. జై తెలంగాణ. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.